ఆ కూటమిలో కొన్ని లక్షల కోట్ల మంది హాజరవుతారు. ఎత్తబడిన వారే, క్రీస్తునందు నిద్రించిన వారు లేస్తారు కదా వాళ్ళు, అలాగే ప్రాణాలతో ఎత్తబడిన వారు, సజీవులు గుండి ఎత్తబడిన వారు, వీళ్ళందరూ కలిస్తే కొన్ని కోట్ల మంది ఉంటారు అక్కడ. ఆ కోట్ల మందికి ఆ పరదేశంలో ఒక కూడిక ఏర్పాటు చేస్తాడు. ఆ కూడిక పేరు ఏంటంటే బహుమతుల ప్రథమ కూటము అనండి. బహుమతుల ప్రథమ కూటము. ఒక కూటమి ఏర్పాటు చేశాడు, పెద్ద కూటమి అన్నమాట. ఆ కూటమి ఏర్పాటు చేసి ఇప్పుడు ఆ గ్రంథం తెరుస్తున్నాడు. అందరూ కలిసే ఉన్నారు. ఇప్పుడు అందరూ కలిసే ఉన్నారు. వధువు సంఘము, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు అందరూ కలిసే ఉన్నారు. అలా కూర్చుని ఉన్నారన్నమాట. అలా కూర్చుని ఉన్నారు. అయితే ఇప్పుడు గ్రంథం తెరిచాడు. తెరిచి ఒక పేరు పెట్టి పిలిచాడు. యాహానో, మార్కో, లేకపోతే లోకాయో ఒక పేరు పెట్టి పిలిచాడు. అంతమందిలో దేవాది దేవుడు స్వయంగా పేరు పెట్టి పిలవబోతున్న కూటమది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అప్పుడు కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా, కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ అలా కూర్చుని ఉన్నారు. వాళ్ళందరూ అలా కూర్చుని ఉన్నారు. పేరు పెట్టి పిలిచిన వెంటనే అతడు లెగిస్తాడు. లెగిసిన వెంటనే దేవదూతలు వెళ్తారు అతని దగ్గరికి. దేవదూతలు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి స్వాగతం పలుకుతారు. స్వాగతం, స్వాగతం. యేసు ప్రభు సింహాసనం వేసుకుని వేదిక మీద ఉన్నాడు. అక్కడ వేదిక మీద ఉన్నాడు సింహాసనం మీద. ఈ దేవదూతలు ఆ పేరు పిలిచిన వెంటనే, యేసు ప్రభు ఆ గ్రంథం తీసి పేరు పిలిచిన వెంటనే దేవదూతలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని స్వాగతం పలుకుతూ, స్వాగతం పలుకుతూ, స్వాగతం పలుకుచు. ఏమండి, చాలా ఆహ్వానం, చాలా అద్భుతంగా ఉంటుంది. స్వాగతం పలుకుతూ తీసుకొస్తారు, స్వాగతం పలుకుతూ తీసుకొస్తారు. ఎక్కడికి తీసుకొస్తారు? వేదిక మీదకి తీసుకొస్తారు. యేసు ప్రభు అతను వస్తున్నప్పుడు ఆ సింహాసనం నుంచి లెగిసి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పాలి. ఎక్కడి నుంచి లెగిసి? జాగ్రత్తగా విందాం. ఇప్పుడు ఆ సింహాసనం మీద ఆయన వేదిక మీద కూర్చున్నాడు. అక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి, పేరు పెట్టి పిలువబడిన వ్యక్తి. ఆ పేరు పెట్టి పిలువబడిన వ్యక్తి దగ్గరికి దేవదూతలు వెళ్ళి సకల మర్యాదలతో ఘన స్వాగతాలు పలుకుచు అతన్ని తీసుకొస్తుంటే అంత మందిలో ఇతని హృదయం ఎంత ఉప్పొంగిపోతుందో, ఎంతగా అతని అంతరంగ పురుషుడు గంతులు వేస్తూ ఆనందిస్తాడు. ఒక్కసారి ఆలోచించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. నేనంటాను, ఆ పేరు నీదైతే చెప్పు, నీకెంత ఆనందం కలుగుతుంది?